హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఏంటి వీడన్నీ చూపించేస్తుంది అనుకుంటున్నారా? చూడండి, చేస్తూ చెప్తాను ఈ రెసిపీ ఏంటా అని. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదా. నేనైతే ఒక కడాయి పెట్టేశాను. ఒక మందంగా ఉండే కడాయి ఒకటి పెట్టేసి ఆయిల్ వేసేసాను. నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇందులో, కాకపోతే నేను ఫస్ట్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, వేరుశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేయండి. అవి వేగేసరికి 2 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని వేసేయండి. 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేయండి. చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసేయండి. వేసి అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి అవి వేగేలోపు రవ్వ, 1 గ్లాస్ రవ్వ రెడీ చేసి పెట్టుకోండి. నేను 1/4 కిలో రవ్వ తీసుకున్నాను, అంటే 1 గ్లాస్ వచ్చింది నాకు. ఆ రవ్వ వేసేస్తాము. ఈ ఆయిల్లో వేసేస్తే ఆనియన్స్ పూర్తిగా వేగకూడదు, ఉడికినట్టుగా అయితే చాలు. ఈ రవ్వ వేసేసి బాగా వేగనివ్వాలి. పాప్కార్న్ వస్తుంది చూడండి, అలా వేగుతుంది. అలా వేగినప్పుడు చాలా బాగుంటుంది అది. ఊరికే వేడవగానే మనం వాటరు పాలు వేసేయకూడదండి. పాప్కార్న్ లాగా వైట్గా వస్తుంది, చిటపట చూడండి అలా వచ్చేసింది కదా. తర్వాత నేను 1/2 లీటర్ పాలు కాచి పక్కన పెట్టుకున్నాను. అవి పోసేసి ఇంకో గ్లాస్ వాటర్ పోసేసాను. 1:3 అనమాట. 1 గ్లాసు రవ్వ అయితే 2 గ్లాసుల పాలు, 1 గ్లాస్ నీళ్లు పోసేసాను. కొంచెం సాల్ట్ ఏంటంటే మనం దించే ముందు వేసుకోవాలి, పాలు వేసాం కదా విరిగిపోతాయని. ఈ వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసామనుకోండి, ఒక 10 మినిట్స్కి ఉడికిపోతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అంతా చేసి ఏంటబ్బా ఇవిడ అనుకుంటారా, ఇది పాలతో చేసిన ఉప్మా అండి. లావు రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ, దాన్ని పాలతో చేస్తాను నేను. మా ఫ్రెండ్స్ అందరు చాలామంది అడిగారు, నువ్వు ఆ రెసిపీ ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు పెడతావు కదా, అది పెట్టొచ్చు కదా అని. దానికోసం నేను ఈ రెసిపీ చేసి పెట్టాను. ఇది మామూలుగా గోధుమ రవ్వ డ్రైగా అయిపోతుంది కదండి, అలా కాదు, పాలతో చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఆ టేస్ట్ ఒకసారి చూసారంటే అసలు ఉప్మాకి ఫ్యాన్స్ అయిపోతారు అందరూ. ఇది పాలతో కూడా ఉప్మా చేస్తారా అని అనుకుంటారు, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇది పొడి అవ్వదండి. మనం ఆపినప్పుడు ఎలా ఉంటుందో మనం తినేటప్పుడు 1 అవర్ తర్వాత కూడా ఈ ఉప్మా అలానే ఉంటుంది. ఖచ్చితంగా అందరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే. ఎందుకంటే మనం చాలాసార్లు ఎమర్జెన్సీగా ఏం లేదబ్బా అంటే ఉప్మానే చేస్తాము, అది తినడానికి పిల్లలు ఇష్టపడరు. చూడండి, నేను లాస్ట్లో 2 స్పూన్లు నెయ్యి వేసేసి ఇప్పుడు జస్ట్ 1 స్పూన్ సాల్ట్ వేస్తాను. అంటే పాలు కాబట్టి లాస్ట్లో వేసానండి. సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి 1 మినిట్ ఆగి ఆపేసామనుకోండి, టేస్టీ ఉప్మా రెడీ అయిపోతుంది. పాలతో గోధుమ రవ్వ, ఎంత హెల్త్ చూడండి. ఇది రైస్ బదులు కూడా డైట్ చేసే వాళ్ళు కూడా తీసుకోవాల్సిన రెసిపీ ఇది. చాలా చాలా మంచిది. మేము ఈ గోధుమ రవ్వ, జొన్న రవ్వ వీటితో 1 మంత్ అంతా డైట్ చేసి 7 కిలోస్ తగ్గాము. అందరూ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.